ఉరకలెత్తే యవ్వనం, ఊహకందని ఆలోచనలు, చంచలమైన మనసు, పరిపక్వత లేని వయస్సు వెరసి యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అనాలోచిత నిర్ణయాలు, అవగాహన రాహిత్యం వారిని అడ్డదారులు తొక్కిస్తున్నాయి. సహనం, ఓర్పు మచ్చుకైనా కనిపించడం లేదు. కాలం మాన్పే గాయాల గురించి చెప్పే తీరిక అటు పెద్దలకు లేదు, వినే ఓపిక ఇటు పిల్లలకు ఉండటం లేదు. జీవితం ఎంత విలువైనదో తెలుసుకోకుండానే బలవంతంగా తనువు చాలిస్తూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని ఒకరు, టీచర్ తిట్టారని మరొకరు, స్నేహితులు గేలి చేశారని ఇంకొకరు, చదువు వంటబట్టడం లేదని మరికొందరు. ఇలా చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల విశాఖ జిల్లాలో చోటు చేసుకున్న వరుస ఆత్మహత్య ఘటనలు చూస్తే ప్రాణాలకు యువత ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని తెలుస్తోంది. క్షణికావేశంలో వారు చేస్తోన్న తప్పులకు కుటుంబాలు శిక్ష అనుభవిస్తున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె, చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు, జీవితాంతం తోడు ఉంటుందనుకున్న భార్య ఇలా అర్ధాంతరంగా తమకు దూరం అవ్వడంతో ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు. విశాఖలోని సమతా కళాశాలకు చెందిన ఉపాధ్యాయులు వేధించారని విద్యార్థి సాయి తేజ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతో మంచి భవిష్యత్తు ఊహించుకున్న వారి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చాడు. అలాగే ఆరిలోవకు చెందిన అఖిల్ వెంకటకృష్ణ సీఏ చదువుతున్నాడు. కుమారుడు మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలుస్తాడని కలలు కన్న ఆ తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచుతూ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో శ్రీకాకుళానికి చెందిన ఎంబీఏ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వరకట్న వేధింపులకు గోపాలపట్నంలో నవవధువు శ్యామల ఉరివేసుకోగా భర్త పట్టించుకోవడం లేదని ఓ యువతి తనువు చాలించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ వ్యాప్తంగా ఎందరో యువతీ యువకులు చిన్న వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువుకోవడానికి అనుకున్నాం కానీ ఎంత నరకం అనిపిస్తాడని మాకు తెలియదమ్మా. నాకు తెలిసి నా కొడుకు నేను కాపాడుకోనా, నా కొడుక నేను ఏడు చెప్పను. ఒకసారి ఫోన్ చేసి అనయ్య నేను చచ్చిపోతాను అన్నాడు. వేట్ సవకరా వచ్చిరా సిగాకలు మంచి చెప్పాను అంతే. చేసాడు. అదే ఉద్యోగం సరే దానికి తగిలిన ఉద్యోగం లేదనేసి చనిపోయింది. అందరితో బాగా ఉండాడు మేడం గారు. ఊర్లో ఉన్నప్పుడు గొప్ప ఉండోడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కొద్దిగా పెద్దగా ఇట్లేదు మేడం గారు. మరి ఎందుకు అనుకూలంగా చేసుకుంటూ తెలియకంటాను. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో ఏ కష్టం వచ్చినా ఇంట్లో పెద్దలు సర్ది చెప్పేవారు, మేమున్నామంటూ ధైర్యం చెప్పేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న కుమారుడు, కుమార్తె ఏం చేస్తున్నారో కూడా తెలుసుకునేంత తీరిక తల్లిదండ్రులకు ఉండటం లేదు. బాధలు అక్కున చేర్చుకునేవారు లేక, ఓదార్పుగా మాట్లాడేవారు కనిపించక యువత కుంగుబాటుకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మానసిక నిపుణులు అంటున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు ఉండేటప్పటికి వాటిలో డిప్రెషన్ కానీ, లేదంటే బైపోలర్ డిజార్డర్ కానీ, ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన, ఆర్థికమైనటువంటి ఒత్తిళ్లు, అంటే ఉద్యోగం కోల్పోవడం, అప్పులు, ఆర్థిక అస్థిరత్వం, అలాగే సామాజికంగా వాళ్ళు ఒంటరితనంగా, అంటే కుటుంబంలో కానీ స్నేహితుల ద్వారా వాళ్ళు లోన్లీనెస్గా ఫీల్ అవ్వడం, ఆత్మవిశ్వాసం లోపించడం, జీవితంలో మేమన్నీ కోల్పోయాము, మాకు ఇంకెటువంటి సహకారం అనేది లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఇవే కాకుండా కొన్ని శారీరకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేదా అనారోగ్యం, వీటి వల్ల కూడా వాళ్ళు ఆత్మహత్యలకి ప్రేరేపింపబడతారు. చనిపోవడం అనేది నాకు శరణ్యం అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. సామాజికంగా కూడా వాళ్ళకి చాలా మద్దతు అనేది అవసరం. మానసిక ఆరోగ్య సేవలు మనకి ప్రస్తుతం లభిస్తున్నాయి, కానీ వారికి చెంతకు ఇవి వెళ్ళాలి. పిల్లల ప్రవర్తనలో వస్తోన్న మార్పులను తల్లిదండ్రులు గమనిస్తూనే ఉండాలని పోలీసులు సూచించారు. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎటువంటి స్నేహితులు ఉన్నారన్నది ఓ కంట కనిపెడుతూ ఉండాలన్నారు. చాలా వరకు ఆత్మహత్యలు ఇంట్లో ఎవరూ లేని సమయంలోనే జరుగుతున్నాయని, అదే ఇంట్లో పెద్దవాళ్లు ఉండి ఉంటే చాలా వరకు ఆత్మహత్యలు నివారించవచ్చంటున్నారు.
ఇప్పుడు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు మ్యాన్ ఫర్ ఎనీథింగ్. ఒక మనిషి సాధించాలనే తలంపు ఉంటే అది సాధించి తీరుతారు. అయితే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేట్ అవుతుంది. ఇఫ్ యువర్ హార్డ్ వర్క్ ఈజ్ యువర్ వెపన్, ద సక్సెస్ విల్ బి యువర్ స్లేవ్. యువతలో అవేర్నెస్ అన్నది ఇంకా రావట్లేదు. ఈ అధైర్యము, తర్వాత ఏమొచ్చి పిరికితనము, నేను సాధించలేను అనేసి మనస్తాపము వదులుకొని నేను ఖచ్చితంగా సాధించి తీరుతాను, నాకు ఏమీ తక్కువ కాదు అని. అందువల్ల మీరు అధైర్యపడొద్దు. దయచేసి ఇలాంటి సూసైడ్లకి మీరు పాల్పడకుండా యువత మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. చిన్న చిన్న విషయాలకి యువత గాబరా పడకుండా అన్ని విషయాలు తల్లిదండ్రులతో చర్చిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎంతో విలువైన జీవితాలను చిన్న కారణాలతో బలి చేసుకోవద్దని హితవు పలికారు.